జనంలోకి రావాలంటూ మావోయిస్టులకు మంత్రి సీతక్క సూచిస్తున్నారు. రాజ్యాంగపరమైన హక్కులేంటో చెబుతామన్నారు ఆమె. అయితే నక్సలిజం అంతంపై ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి రాజకీయాల్లోకి రావచ్చు అంటున్నారు మంత్రి సీతక్క. సంస్కరణలు, పాలసీలు, చట్టాలు తీసుకురావచ్చు అంటున్నారు. ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కు అంటున్నారు. నక్సలిజం అంతం అంటే భౌతికంగా మనుషులుండొచ్చు, ఉండకపోవచ్చు. పేదరికం ఉన్నంత కాలం సమస్యలు లేవనెత్తేవారు ఉంటారు అంటున్నారు సీతక్క. సో లొంగిపోతున్న మావోయిస్టులకు ప్రభుత్వం సాయం చేస్తుంది, ప్రభుత్వ పథకాలు కూడా అందిస్తామంటున్నారు మంత్రి సీతక్క. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో డెమోక్రటిక్ వేలో మనం ఏ సమస్యనైనా కూడా ప్రశ్నించవచ్చు, ఫైట్ చేయవచ్చు. ఆ స్పేస్ ఇక్కడ ఉంది కాబట్టి రావాలని కోరడం జరిగింది. అది మన ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళందరినీ, మరి పెద్దవాళ్ళు కూడా, సీనియర్ మోస్ట్లు, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ కూడా రావడం జరిగింది. వారి ఆలోచనను కూడా లోకల్గా మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి, వాటి మీద ప్రశ్నించడం, పబ్లిక్ అవేర్నెస్ చేయడం కూడా ఉంటే మంచిదే. ఈ వేలో, డెమోక్రటిక్ వేలో అని నేను అనుకుంటున్నాను. భౌతికంగా వ్యక్తులు పోవచ్చు, ఉండొచ్చు, కానీ పేదరికం ఉన్నంతకాలం సమస్యలు లేవనెత్తే వాళ్ళు ఉంటారు. అది మావోయిజమా, లెనినిజమా, లేకుంటే మార్క్సిజమా, లేకుంటే అంబేద్కరిజమా, కుమ్రం భీమిజమా, సమ్మక్క సారలమ్మ పోరాటమా, సమస్యలు అనేది పరిష్కరించాల్సినటువంటి బాధ్యత యాజ్ ఎ గవర్నమెంట్ మీద, కేంద్రము, రాష్ట్రాల మీద ఉంది. ప్రజల సమస్యలకు రాజ్యాంగంలో పరిష్కారం ఉంది. రాజ్యాంగం ఖచ్చితంగా కరెక్ట్గా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా సమస్యలు ప్రజలకు ఉత్పన్నం కావు. కాబట్టి ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క పాలకులంగా మేము కానీ, కేంద్రం కానీ రాజ్యాంగాన్ని ఫాలో అయితే చాలా సమస్యలకు పరిష్కారం ఉంటుంది. తప్పకుండా గ్రామాలలో వాళ్ళకు ఉండే స్పేస్ని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచనను బట్టి ఈరోజు మహిళలు అయితే మహిళా సంఘాలలో చేర్పిస్తున్నాము. వాళ్ళకు లోన్ ఫ్రీ, వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్ అవి అట్లా కానీ, లేక ఇందిరమ్మ ఇల్లులు కానీ, వీలైన కాడ ఎక్కడైనా ల్యాండ్స్ ఉంటే జీవనోపాధి కానీ, ఇవన్నీ కూడా నక్సలైట్ పునరావాసంలో ఉండడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎవరెవరి మీద అయితే ఎంతెంత అవార్డ్స్ ఉన్నాయో ప్రకటించినాయి, అవన్నీ కూడా ఇమీడియట్లీ ఇవ్వడం జరిగింది. సో ఒకేసారి కట్టుబట్టలతో బయటకు వస్తారు ఉద్యమాల నుంచి. అంటే ఎప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే మా లైఫ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లా బయటకు వస్తారని. సో ఆ టైంలో వాళ్ళ కుటుంబాలతోటి లేదా వాళ్ళు పర్సనల్గా లైఫ్ లీడ్ చేయాలంటే కొంత ఆర్థిక వెసులుబాటు అనేది అవసరం. కాబట్టి మా ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ఎక్స్గ్రేషియా కానీ, లేకుంటే గవర్నమెంట్స్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ తప్పకుండా వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ తప్పకుండా మనకు ఒక డెమోక్రటిక్ స్పేస్లో మనము లీగల్గా ఫైట్ చేయవచ్చు, మనం ప్రజల తరపున కొట్లాడవచ్చు, మాట్లాడవచ్చు, సంస్కరణలు తేవచ్చు, పాలసీలు తేవచ్చు, చట్టాలు తీసుకురావచ్చు. ఇది మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్ప హక్కు. కాబట్టి దీన్ని అందరూ వాడుకొని వస్తే మంచిది.